ఒక మౌనము ఏకాంతం మాత్రమే నిత్య నూతనమైనవి. శ్రద్ధ బలపడుతున్న కొద్దీ జ్ఞాపకం పలచపడిపోతుంది. స్వామి నమస్తే. నమస్తే. స్వామి శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఒక సన్యాసి వారు వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు స్వామి. ఒక శ్లోకం చదివి దాని అర్థం ఇట్లా చెప్తున్నారు. మనసు దానిని తలంపజేయదు, అది మనసు చేత తలంప సాధ్యం కాదు, దాన్ని తెలుసుకోగలిగింది మనసు ఒక్కటే. పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ వాక్యాలను మేము ఎలా సమన్వయం చేసుకోవాలి అని భగవాన్ చెప్తున్నారు స్వామి. మృత మనసు అంటే ఆలోచనారహితమైన అంతర్ముఖమైన మనసుతో ఆత్మ అనుభవ గోచరం అవుతుంది. అప్పుడు మనసు తన మూలమును చూసి అదే అవుతుంది. అది విషయమును చూసు కర్త వంటిది కాదు. చీకటి గదిలో దీపం ప్రకాశం నింపుతుంది, కళ్ళకు వస్తువులు కనిపించేట్టు చేస్తుంది. కానీ సూర్యోదయం తర్వాత దీపంతో పని లేదు. స్వయం ప్రకాశమైన సూర్యుని వైపు నీ కళ్ళు తిప్పితే చాలు. నమస్కారం. నమస్తే. కృష్ణమూర్తి గారు అన్నది నాకు రివర్స్లో అర్థమవుతుంది స్వామి. ఎందుకన్నది అది ఏంటంటే ఆయన అన్నది సమూలమైన మార్పు ఆలోచన రంగం వెలుపల మాత్రమే జరుగుతుంది, లోపల కాదు. సమూలమైన మార్పు ఆలోచన రంగం వెలుపల జరుగుతుంది అంటారు ఆయన. నేను అది అంతర్ముఖము అంటే ఏంటంటే జ్ఞాపక ప్రభావం పోయిన మనసు అని. బహిర్ముఖమైన మనసు అంటే అనుభవంతో అనుభూతితో కలగలిసిన మనసు శుద్ధ గ్రహింపుని కనుగొనజాలదు. అంటే గ్రహింపు పైన గత ప్రభావం లేని దానికి మౌనం అని పేరు. ఒకవేళ గత ప్రభావం ఉంటే ఆలోచన అని పేరు. పంచేంద్రియ జ్ఞానము క్రియతో ముగుస్తుంది, మనసును తాను గ్రహించడం నిష్క్రియతో ముగుస్తుంది. శుద్ధ గ్రహింపులో కోరిక అనే గతం వచ్చిన శ్రద్ధ ఏం చేస్తుంది అంటే జ్ఞాపకం అనేటువంటి ప్రభావాన్ని పలుచన చేస్తుంది. శ్రద్ధ యొక్క బలం ఎట్లాంటిది అంటే జ్ఞాపక ప్రభావాన్ని, పరిసర ప్రభావాన్ని, విషయ ప్రభావాన్ని త్రోసి రాజని తాను అనుకున్న దాన్ని పొందగలదు. అది శ్రద్ధ యొక్క గొప్పతనం. కృష్ణమూర్తి గారిని భగవాన్ని కాదు, ముందు మనం అర్థమైతే అసలు ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః, శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భగవాన్ రమణ మహర్షుల వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన బోధని విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో సన్యాసి వచ్చి అడుగుతున్నారు, ఆత్మ యొక్క గ్రహింపు మనసుకు తెలియదు, మళ్ళీ మనసుకే తెలుస్తుంది అని అంటున్నారు. ఈ పరస్పర విరుద్ధమైన మాటకు అర్థం ఏంటని అడుగుతున్నారు. అంటే భగవాన్ రమణ మహర్షులు వారు ఏం చెబుతున్నారు, ఇప్పుడు మృత మనసు అంటే మనం గత 3-4 రోజులుగా చెప్పుకుంటున్న మాటనే ఒకసారి చెప్పుకోవాలి. మనసుకి యొక్క లక్షణం ఏమిటి అంటే శుద్ధ గ్రహింపు, దాన్నే ఎరుక అంటారు. అది మనసు యొక్క స్వరూపం. అది సరే, అది కార్యోన్ముఖం అయినప్పుడు మనసుకి గ్రహింపులో అనుభవం వస్తుంది. అనుభవం తర్వాత అనుభూతిగా వస్తుంది. దాన్నే కలిపి ఈ అనుభవాన్ని, అనుభూతిని మనం ఆలోచన అంటాం. సరే, ఇప్పుడు ఇది మనసు కార్యంలో ఉన్నప్పుడు దాని రూపాంతరం చెందిన మనసు ఇది. దీన్నే మనం ఆలోచనతో కూడిన మనసు అంటాం. ఇప్పుడు మనసుకి గ్రహింపుకి ఒక మాటలో మనం చెప్పాలి అంటే మనసు ఉన్న ఎరుకలో గ్రహింపు ఉండగానే అది గ్రహింపు ఎక్కడికి పోదు. గ్రహింపులో జ్ఞాపకం ఆవహించినప్పుడు, జ్ఞాపకం ఆక్రమించినప్పుడు ఇప్పుడు జ్ఞాపకం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే జీవనం అంటాం. ఇంకా ఒక మాట తేలిగ్గా మనం 2-3 రోజులుగా చెప్పుకుంటున్నాం, దేహాత్మ భావన, దేహ భావన అని. మనసుకున్న శుద్ధ గ్రహింపుకి జ్ఞాపకం
కూడినప్పుడు దాన్నే దేహాత్మ భావన అని దేహ భావన అని అంటాం. అయితే అది బాగా అంతఃచేతనలోకి మనసులో బాగా పాతుకుపోయినప్పుడు ఈ జ్ఞాపకం బదులుగా దాని వాసన అంటాం. వాసన అంటే ఈ వాసన ఏమిటి అంటే ఇప్పుడు గ్రహింపులో దేహాత్మ భావన కూడా జ్ఞాపకమే, దేహ భావన కూడా జ్ఞాపకమే, అనుభవాలన్నీ జ్ఞాపకమేగా. అనుభవం అంతా కూడా జ్ఞాపకం. ఇప్పుడు జాగృత జ్ఞాపకంలో భాగం కాదా? స్వప్నం జ్ఞాపకంలో భాగం కాదా? సుషుప్తి జ్ఞాపకంలో భాగం కాదా? ఈ జ్ఞాపకమే. ఎరుకకి జ్ఞాపకం ఆక్రమించినప్పుడు జ్ఞాపకం యొక్క ప్రభావం ఎక్కువగా ఉండి దాన్నే ఇవ్వంటున్నాం. అయితే జ్ఞాపకం ప్రభావంతో జ్ఞాపకం ఒక లక్షణం ఏమిటి అంటే, జ్ఞాపకం ఏం చేస్తుంది? గతమందా దాన్నే కాలమందా. జ్ఞాపకం ఏం చేస్తుంది అంటే, ఇక ఆలోచన పేరు అక్కడ జ్ఞాపకం అంటే సరిపోదు. జ్ఞాపకం ఏం చేస్తుంది అంటే అనుభవాన్ని తిరిగి మళ్ళా ఆశిస్తుంది. అది ఇహమో పరమో ఏదన్నా అయ్యింది. ఈ జ్ఞాపకం ఎప్పుడైతే తిరిగి కోరుకుంటుందో జ్ఞాపకానికి శక్యం కాదు. అది జ్ఞానమైన విజ్ఞానమైన, విజ్ఞానానికి పర్లేదు, జీవనానికి పర్లేదు, కానీ తన శుద్ధతని చూడటానికి జ్ఞాపకంతో ఉండగా గ్రహింపుని గ్రహించలేదు. ఆ మనసులో ఉన్న గ్రహింపు ఒక లక్షణం ఏంటంటే తన గ్రహింపును తను గ్రహించగలదు. శుద్ధతలో శుద్ధత అని ఇక్కడ ఒక చక్కటి మాట చెబుతారు మీకు తేలిక అర్థం కావటం. మనసు శుద్ధ ఎరుకలో ఉన్నప్పుడు, శుద్ధ గ్రహింపుగా ఉన్నప్పుడు దాన్నే ఎరగటం అంటారు, కానీ ఎరగటం అనే ప్రక్రియ ఉండదు. ఇక అంటే ఇప్పుడు మనం శుద్ధ గ్రహింపు, శుద్ధ మనసు దేన్ని గ్రహిస్తుంది అంటే ఆత్మని గ్రహిస్తుంది అని అంటే మళ్ళీ రెండు అయిపోతాయి. అలా కాక గ్రహింపుకి శుద్ధత ఉన్నప్పుడు, అంటే జ్ఞాపక ప్రభావం లేనప్పుడు ఒక లక్షణం ఏంటంటే ఆ లక్షణాన్ని జ్ఞానం అన్నారు, కానీ గ్రహించటం అనే ప్రక్రియ లేదు. అక్కడ గ్రహించటం అనే ప్రక్రియ ఉండదు, గ్రహింపే ఉంటుంది. ఎలా? దానికి ఉదాహరణ అంటే గాఢ నిద్రలో మరి ఒక అనుభూతి, ఆనందాన్ని పొందుతున్నాం, శాంతిని పొందుతున్నాం కదా. అలా గ్రహించటం అనే ప్రక్రియ ఏమిటి అంటే శుద్ధంగా ఉండటమే. గ్రహింపు యొక్క ప్రభావం లేకుండా, జ్ఞాపకం యొక్క ప్రభావం లేనప్పుడు గ్రహింపు తన్ని తాను గ్రహిస్తుంది, తన శుద్ధత తాను గ్రహిస్తుంది. అది ఒక ప్రక్రియగా భావించకూడదు మనం. ఏది? అనుభవాన్ని, అనుభూతిని ఎలా అయితే ఒక ప్రక్రియ చేశామో అలాంటి ప్రక్రియ కాదు అది. దానికి అది శుద్ధతగా ఉండటమే అన్నది గ్రహించటం. అది దానికి ఉదాహరణ గాఢ నిద్రలో ఉన్న ప్రశాంతత. గాఢ నిద్రలో ఎట్లా ఉంది? శుద్ధ మనసే ఉంది. ఆ శుద్ధ మనసు గ్రహిస్తూ ఉందా అన్న ప్రక్రియ లేదు, ఏ ప్రక్రియ లేదు. అలా ఉండటమే దాన్ని గ్రహించటం అనేది, దానికి అది పూర్తి అనమాట. ఇది బాగా స్పష్టంగా ఉండాలి. అలా ఇప్పుడు ఏమవుతుంది? జ్ఞాపకం ప్రభావం గ్రహింపు మీద ఉంది. దాన్నే మనం దేహాత్మ భావన అని, దాన్నే జాగృతము అని, దేహ భావన అని, దాన్నే స్వప్నము అని, దేహాత్మ భావన, దేహం భావన పోయిన తర్వాత శుద్ధ గ్రహింపుగా ఉన్నప్పుడు దాన్నే సుషుప్తి అని. సుషుప్తి అంటే కార్యం లేని కార్యం, అనుభవం లేని అనుభవం, ప్రక్రియ లేని ప్రక్రియ. ఇది గ్రహింపుగా ఉండటమే గ్రహింపుని గ్రహించటం. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే గ్రహింపు మీద జ్ఞాపకం ప్రభావం లేనప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు వీరడిగిన ఈ సన్యాసి వారు అడుగుతున్నది మనసే తెలుసుకుంటుంది, మనసే తెలుసుకోలేదు అంటే మనసులో గ్రహింపు ప్రభావం ఉండగా మనసు యొక్క గ్రహింపు అనే శుద్ధతని గ్రహించలేదు. ఎందుకు? అప్పుడు అది గ్రహిస్తున్నదంతా జ్ఞాపకాన్ని, గతాన్ని మాత్రమే గ్రహించగలదు. అట్లా కాదు. ఉదాహరణ చూడండి, కన్ను మనసు ఒకటే గ్రహిస్తుంది, రెండు గ్రహించలేదు.
అప్పటికే ఒకటి గ్రహిస్తుండగా ఇంకోటి గ్రహించలేదు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది గారు. మరి శుద్ధత అయిన తర్వాత, గ్రహించిన తర్వాత, మరి గ్రహించే వస్తువు వేరుగా లేదుగా, మరి గ్రహించిందని చెప్పేది ఎవరు అంటారు. అదే పరమాత్మ ఒక అద్భుతమైన త్రివిధావస్థలో ఉన్న ఒక పరిణామం ఒకటి ప్రకృతిలో ఉంది. అదే గతముగా మారిపోవటం, భవిష్యత్తుగా మారటం అనే ఒక కాలం ఉందే. అందుకని కాలోస్మిన్, నేనే కాలాన్ని నేను పరమాత్మ చెప్పినట్టుగా గ్రహింపు జ్ఞాపకం ప్రభావం లేనప్పుడు, శుద్ధ గ్రహింపుగా ఉన్నప్పుడు తను తాను గ్రహించటం అనే ఒక ప్రక్రియ ఒకటి జరుగుతుంది. మరి జరిగితే మరి అది ఎట్లా అనుభవంలోకి వస్తుంది? అనుభవంలోకి రావాలి అంటే తప్పక అది మళ్ళీ జ్ఞాపకంగా మారాల్సిందే. అంటే మళ్ళా ఒక ప్రక్రియగా, దాని జాగృతమనే ప్రక్రియగా మారినప్పుడు ఒక ఉపాధిని ఆశ్రయించుకొని ఉపాధి ద్వారా తాను పొందిన ప్రశాంతతని, గ్రహింపు గతం ద్వారా గుర్తుపట్టడానికి ఉపయోగపడుతుంది. అట్లా మన ఇక్కడ శుద్ధ మనసును గ్రహిస్తుంది అంటే అది జ్ఞాపకంతో కూడిన మలిన మనసు గ్రహించలేదు అంటే అది. కానీ ఒక కోరిక అంటే ఏంటి? జ్ఞాపకమే. కోరిక అంటే గతమే కదా. కోరిక ఏం చేస్తుంది? శ్రద్ధతో ఒకసారి గ్రహింపుని, అంటే గతాన్ని శ్రద్ధ బలపడుతున్న కొద్దీ జ్ఞాపకం పలచపడిపోతుంది. శ్రద్ధ యొక్క ఒక అద్భుతం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో. శుద్ధ గ్రహింపు, శ్రద్ధ వేరుగా. శ్రద్ధ పెరుగుతున్న కొద్దీ, ఒక బాగా శుభేచ్ఛ పెరుగుతున్న కొద్దీ ఆ శుద్ధ మనసు అనండి, పోనీ ఆత్మౌనిక అనండి, ఏదైనా వేరేదైనా పర్లేదు. శుద్ధ గ్రహింపులో కోరిక అనే గతం వచ్చిన శ్రద్ధ ఏం చేస్తుంది అంటే జ్ఞాపకం అనేటువంటి ప్రభావాన్ని పలుచన చేస్తుంది. మళ్ళా శుద్ధ గ్రహింపు, శుద్ధ ఎరుక గ్రహించడం అనే ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ మరి కోరికతో కదా మొదలైంది. ఇప్పుడు మనం కూడా జీవనంలో ఒక కోరికని అనుభవించి, అనుభూతి పొందుకొని అనుభవించామని చెబుతున్నాం. ఇక్కడ కూడా లోపల పరిణామాల్లో కూడా కోరిక కలిగి, శుభేచ్ఛ కలిగి, జ్ఞాపక ప్రభావాన్ని పోగొట్టుకొని శుద్ధ గ్రహింపుని గ్రహించి, అశుద్ధతే గ్రహింపుగా ఉంటుంది. ఇంకా శ్రద్ధే గ్రహింపుగా ఉంటుంది, ఇంకోటి ఉండదు. కోరిక ఏమవుతుంది అంటే పలచబడిపోయి జ్ఞాపకం యొక్క ప్రభావాన్ని పలుచన చేసి దాని బలం అట్లాంటిది. శ్రద్ధ యొక్క బలం ఎట్లాంటిది అంటే జ్ఞాపక ప్రభావాన్ని, పరిసర ప్రభావాన్ని, విషయ ప్రభావాన్ని త్రోసి రాజని తను తాను అనుకున్న దాన్ని పొందగలదు. అది శ్రద్ధ యొక్క గొప్పతనం. అదే జరుగుతుంది మనకి నిత్య జీవితంలో, బాహ్యంలో అయినా అంతరంలో అయినా. అంతరంలో అయితే జ్ఞానం అంటున్నాం, బాహ్యంలో అయితే అనుభవం అంటున్నాం. మీకు అర్థమవుతుంది. అలా అయింది కదా. మరి ఆవృతం ఎట్లయితుంది? ఎప్పుడూ నిద్రావస్థ ఉంటే జ్ఞానం ఎలా వస్తుంది? జ్ఞానమే ఒకవేళ ఎప్పుడు ఉంటే అజ్ఞానంతో పదే ఉంది. ఒకవేళ ఎప్పుడు అజ్ఞానమే సహజమైతే జ్ఞానానికి అవకాశం ఎక్కడుంది? కాబట్టి ఒక ప్రక్రియ జరగాలి. జరిగితేనే ఆ ప్రక్రియలోనే ఇది తెలుస్తాయి. ఇప్పుడు తను తాను గ్రహించిన అశ్రద్ధ అనండి, శుద్ధత అనండి, మరి కదిలిందిగా. మళ్ళీ కదిలి యువతలకు వచ్చిన తర్వాత గతం అవుతుందిగా, అప్పుడు గుర్తుపడుతుంది. మళ్ళీ అది మనసే. ఇక్కడ చూడండి, శుద్ధ మనసు గ్రహింపుగా ఉంటుంది. అది అనుభవంగా మారి అనుభూతిని పొందినప్పుడు దాన్నే అనుభవము, అనుభూతి అన్నప్పటికీ కూడా మామూలు పరిభాషలో మనసు అంటాం, మైండ్ అంటాం. శుద్ధ గ్రహింపుగా ఉన్నప్పుడు సెల్ఫ్ అంటాం. శుద్ధ గ్రహింపు ఒక కదిలి క్రియగా మారి, అంటే అనుభవమై, అనుభూతి, జ్ఞాపకమై, ఇదంతా ఒక ప్రక్రియ పూర్తయ్యాక మైండ్ అంటాం. అది మనసే, ఇది మనసే. అయితే ఈ మనసుగా, అంటే ఈ రెండు ఉండగా, అనుభవం అనే జ్ఞాపకం ఉండగా, అనుభూతి అనే జ్ఞాపకం ఉండగా, మనసుకి
శుద్ధతని గ్రహించే శక్తి చాలదు, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకని అక్కడ శుభేచ్ఛ ఉండాలి. ఉంటే అదేమవుతుంది, దాన్ని కాదనే ఇంకో బలమైన ఇంకోటి ఏదో ఉండాలి, అది శ్రద్ధే. అందుకనే శ్రద్ధావాన్ లభితే జ్ఞానం అని పెద్దలు చెబుతారు. ఇలా శుద్ధ మనసుతో శుద్ధ మనసుకి గ్రహించడం సాధ్యమవుతుంది. జ్ఞాపక ప్రభావం కలిగిన మనసు శుద్ధ మనసును గ్రహించ అసాధ్యమవుతుంది, దానికి సాధ్యం కాదు. అంటే ఈ సన్యాసి గారు అడిగిన ప్రశ్న అది. భగవాన్ చెప్పింది ఏమిటి, అంతర్ముఖము అంటే ఏంటంటే జ్ఞాపక ప్రభావం పోయిన మనసు అని. అంతర్ముఖమైన మనసు అంటూ ఒకటి ఉండదు, బహిర్ముఖమైన మనసు అంటూ ఉండదు. గ్రహింపు మీద అనుభవము అనుభూతి ప్రభావం ఉంటే అది బహిర్ముఖమైన మనసు. దాన్నే విషయము, దాన్నే ప్రపంచము, జాగృతం అంటాం. అదే మనసు గ్రహింపు మీద అనుభవ ప్రభావము అనుభూతి ప్రభావము అంటే జ్ఞాపకం ప్రభావం లేనప్పుడు దాన్నే అంతర్ముఖమైన మనసు అంటాం, శుద్ధ మనసు అంటాం. ఇప్పుడు మీకు ఇందాక మరొకసారి చెప్పేది ఏమిటంటే, గ్రహింపుగా ఉన్నప్పుడు గ్రహింపు తాను గ్రహించే లక్షణం ఆ గ్రహింపుకే ఉంటుంది. దానికి అదే ఒక ప్రక్రియ. దాన్నే వేదాంత పరిభాషలో చిత్తు ఆనందము, సత్తు చిత్తు ఆనందం అనే ఒక ప్రక్రియ చేశారు. సత్తు చిత్తు ఆనందం అనే ఒక ప్రక్రియ, అంతే. సత్తు శుద్ధ గ్రహింపుగా ఉన్నప్పుడు చిత్తు అవుతుంది. చిత్తు అంటే గ్రహించే లక్షణం దానికి ఉంటుంది. గ్రహించే లక్షణమే మాత్రమే ఉండదు, ఆ గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎట్లా, గాఢ నిద్రలో శుద్ధ మనసు ఉంది. గాఢ నిద్రే ఆనందం, గాఢ నిద్రే గ్రహింపు. ఇది మనసు వేరు కాదు. ఇది మనం ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకుంటే, బహిర్ముఖమైన మనసు అంటే అనుభవంతో అనుభూతితో కలగలిసిన మనసు శుద్ధ గ్రహింపుని కనుగొనజాలదు. అంతర్ముఖమైన మనసు అంటే జ్ఞాపకము ప్రభావం పోయింది, అంటే గత ప్రభావం పోయింది ఉన్న మనసు తను తాను గ్రహిస్తుంది. కానీ అది ఒక ప్రక్రియ కాదు, ఇది ప్రక్రియ, అది ప్రక్రియ కాదు, సహజం. అది దీని ప్రక్రియ అంటాం, దాన్ని సహజం అంటాం. అట్లానే దీనికి చర్య ఉంటుంది, ఏది అసహజానికి చర్య ఉంటుంది, సహజంలో చర్య లేదు. దానికి విడిగా ఇంకో వస్తువు లేదు, విడిగా వస్తువు అవసరమే లేదు. విడిగా ఇప్పుడు నేనున్నాను, నేను నన్ను చూసుకోవట్లేదు, సహజం. మెలకువకి ఏ ప్రయత్నం ఎవరు సహాయం అక్కర్లేదు, నిద్రకి అక్కర్లేదు. కానీ ఈ ప్రపంచంలో కదలాలి అంటే సహాయం ఇతరుల అవసరం ఉంది. అసలు మనసు తన మూలాన్ని ఎలా చూస్తుంది, చూచే శక్తి ఎక్కడిది? తన మూలాన్ని చూడటం అనే ఒక కోరిక ఉంటుందా? చూడటం అనే ప్రక్రియ ఒకటి ఉంటుందా? సంభవిస్తుంది. చూడటము అంటే అనుభవించటం. ఇప్పుడు తేలిక అర్థమయ్యేది చెబుతా చూడండి. జాగృతము, ప్రపంచాన్ని చూశాను నేను, మా బంధువులను చూశాను నేను కావాల్సిందంతా అనుభవించాను, జాగృతం. దీన్నే నేను రాత్రి కళ్ళ చూశా, నేను కళ్ళను అనుభవించా అని చెప్పొచ్చు. చూడటం అనుభవించడమే. కానీ ఎవరన్నా నిద్రని చూసి వచ్చా అని చెబుతారా? కానీ చెప్పండి, ఏమవుతుంది? ఏం తప్పులేదు. నిద్రని చూసి వచ్చా అంటే అనుభవించా, అది కూడా చూడటమే. నిజంగా అక్కడ ఏం జరుగుతుందంటే మనసు తను తాను చూస్తుంది, అంటే మనసు తను తాను అనుభవిస్తుంది. రెండు మనసులు లేవు. తనకు తాను అలా ఉండటం పేరే దాన్ని చూడటం అని అంటారు. చూడటము అనే మాటకి అర్థం ఏమిటి అంటే అనుభవము అని వాడాలి. అందుకనే రుచి చూడండి అంట, అనుభవించండి. విని చూడండి అంటే గ్రహించండి, గ్రహించటమే అనుభవించటం. అలానే మనసు చూస్తుంది అని అన్నారు ఇక్కడ భగవాన్. చూడటం అనగానే మనకేమవుతుంది? ఇంకొక మనసు ఉందా? అక్కడ లేదు. పోనీ అది ఒక ప్రక్రియ అంటే అప్పుడు ఏమవుతుంది? వేరైతే కానీ చూడటం అనే ప్రక్రియ జరగదు, వేరుగా లేదు. మరి గ్రహించడానికి కూడా మళ్ళీ వేరే ఉంటే కానీ మళ్ళీ గ్రహించడం కుదరదు, వేరుగానూ లేదు. మరి చూడటం అంటే అనుభవిస్తుంది, అంటే మనసు తాను దాన్ని ఏకాంతం అంటాం, మౌనం అంటాం దాన్ని. మౌనము అంటే శుద్ధ మనసుకి, అంటే గ్రహింపు పైన గత ప్రభావం లేని దానికి మౌనం అని పేరు. ఒకవేళ గత ప్రభావం ఉంటే ఆలోచన అని పేరు. అందులో అనుభూతి ఉండొచ్చు, అనుభవం తాలూకు ఉండవచ్చు,
భవిష్యత్తు ఉండవచ్చు, గతం ఉండవచ్చు, ఇదంతా కలిపే, కానీ గతమే అది. ఇది భగవాన్ చెప్పి. ఇప్పుడు మీరు చూసారా, మనసు చూస్తుంది అనగానే ఈ భాష యొక్క ప్రభావం మన మీద ఉంది. చూస్తుంది అంటే అర్థమవుతుంది అంటే మనసును తను తాను గ్రహించగలుగుతుంది, లేదా తాను అనుభవించగలుగుతుంది. కొంత దీంట్లో కూడా కొంత మాటలో కొంత దూరం ఉంది, కానీ నిజంగా అలాంటిది లేదు. నిద్రని ఒకసారి మనం సరిపోల్చుకుంటే అర్థమవుతుంది. నిద్రని సరిపోల్చుకుంటే అర్థమవుతుంది. అయితే మనకేమైతుందంటే బాహ్యంలో ఇప్పుడు నాకు ఇది మెత్తగా ఉంది, కూర్చొని చూసా, ఒక క్రియ చేస్తే కానీ తెలియట్లే. అలానే పచ్చడి రుచి జిహ్వకి సంబంధించిందంతా కూడా మళ్ళీ ఒక క్రియ చేస్తే కానీ తెలియట్లే. పంచేంద్రియ జ్ఞానం అంతా కూడా క్రియతో కానీ ముగియట్లే. పంచేంద్రియ జ్ఞానము క్రియతో ముగుస్తుంది. మనసును తాను గ్రహించడం అనేది నిష్క్రియతో ముగుస్తుంది. అక్కడ నిష్క్రియ ఉంటుంది, ఆ తేడా ఉంది. మనసు తాను చూసుకుంటుంది అంటే తాను గ్రహిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే, తేలిగ్గా మనకు అర్థం కావాలంటే నిజంగా తాను అనుభవిస్తుంది అంటే తాను తెలుసుకుంటుంది అనే మాట కంటే కూడా తనకు తాను తెలియబడుతుంది, లేదు తనకు తాను గ్రహణంలోకి వస్తుంది. మరి వచ్చినట్టు ఎలా తెలుస్తే అప్పుడు తెలియదు, మళ్ళీ అది గతంగా మారితే. అయితే ఇక్కడ ఒక చిత్రమైన యోగానుభూతి ఉంది. తాను తెలుసుకున్న తర్వాత, గతమైన తర్వాత ఒకేసారి ఆ పరిణామాల్లో తన స్వరూపం తానికి ఎరుకలోకి వస్తుంది. అంతేకాక గత ప్రభావం మనసు మీద ఎలా ఉందో తెలుస్తుంది. రెండోది ఏమిటి, జీవనం యొక్క మనసు పోకడలు ఏమిటి అన్నది కూడా తెలుస్తుంది. ఈ పూర్తి జ్ఞానం అంటే దీన్నే శ్రీకృష్ణమూర్తి గారు మనసు యొక్క పనితీరు అంటారు. మనసు యొక్క పనితీరు అంటారు. అదే దీన్నే ఇది నిజమైన చర్య అంటే తక్షణ చర్య అంటారు. దీన్ని తక్షణ చర్య అంటే తాను గ్రహిస్తున్న క్షణాన్ని తక్షణ చర్య అంటే. ఈ చర్య లాంటిది, ఇది క్రియ, అది క్రియ కాదు, నిష్క్రియ. నిష్క్రియ అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు చూడండి, నేను ఊరికి వెళ్ళాలి, ఏదో పని చేయాలి, చదువుకోవాలని చెబుతాం. సరే, మంచి కళలు కనాలి అని ఉంటుంది, అది ఒక క్రియగా చెబుతాం. మరి నిద్రని కూడా నిద్రపోవాలని చెబుతున్నాగా, అది క్రియగా. కానీ క్రియ నిష్క్రియ ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. నిజంగా అండి, నిద్రలోనే ఒక విషయం ఉంది. మిగిలిన వాటిల్లో ఏమన్నీ పొందుతున్నామో కానీ నిజంగా పొందటం అంటే ఒక నిద్రలోనే. నిజంగా పోగొట్టుకోవడం కూడా నిద్రలో. నిజంగా పొందటం అనే ఒకేసారి జరిగే ద్వంద్వ ప్రక్రియ కాదు, అది ఏక ప్రక్రియ ఒక నిద్రలోనే జరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే ఇది ఎప్పుడైతుంది జాగృతంలో అంటే, శుద్ధ మనసు అంటే గ్రహింపు మీద గత క్షణ ప్రభావం కానీ, లేదా జ్ఞాపకం యొక్క ప్రభావం కానీ, లేదా వాసన అందుకనే దేహాత్మ భావన అనేది ఒక వాసన, జ్ఞాపకానికి పరాకాష్ట. అదే కాదు, దాన్నే నిన్న నిసర్గదత్త మహారాజు రోగము అన్నారు. ఇంకా చూడండి, అసలు ఈ రోగం అన్న శరీరంతో పోతుంది, కానీ ఆ రోగం మనసు తెలుసుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది, తెలియనంతకాలం పోదు. తెలిస్తే పోయే రోగం అది. ఏది? దేహాత్మ భావన తెలిస్తే పోయే రోగం. ఈ రోగాలు దేహం పోతే పోయే రోగం. ఈ రాకపోకలతో సంబంధం ఉంది ఈ రోగం. ఏదో ఒకటి వస్తుంది, పోతుంది. కానీ ఆరోగ్యం లాంటిది జ్ఞానం. ఆరోగ్యం వచ్చిపోదు, అనారోగ్యమే వచ్చిపోతుంది. అద్భుతమైన విషయాన్ని భగవాన్ ఇక్కడ. కాబట్టి మనసే తెలుసుకుంటుంది అంటే అర్థం ఏమిటి అంటే, గ్రహింపు మీద గత ప్రభావం లేనప్పుడు మనసు తెలుసుకుంటుంది, అది మనసే. అలానే ఎప్పుడు తెలుసుకుంటుంది అంటే, గ్రహింపు మీద గత ప్రభావం లేనప్పుడు, అది మనసే. రెండు క్షేత్రాల్లో మనసు మాత్రమే ఉంది, కానీ ఒక చోట ప్రభావం ఉంది, ఒక చోట ప్రభావం లేదు. అయితే తెలుసుకున్నప్పుడు ప్రభావం నిష్ప్రభావంగా ఉంటుంది. ఇవి పోవు. నిష్ప్రభావము అంటే దాని ప్రభావం మన మీద లేకపోవటం, అది. ఇవి లేకపోవటం కాదు, ఇది చెప్పారు. అది నేను అనేది విషయం చూసినే
కర్త వంటిది కాదు అంటే అర్థం ఏంటి? కర్త అంటే అర్థం ఏమిటి అంటే చాలా అద్భుతమైన పదప్రయోగాలు ఇవన్నీ. విషయం చూసిన కర్త వంటిది కాదు అంటే దేహాత్మ భావంతో కూడిన ఎరుక వంటిది కాదు. ఇప్పుడు మన ఎరుక ఎట్లా ఉంది? దేహాత్మ భావనతో కూడి ఉంది. స్వప్నంలో ఎలా ఉంది? దేహ భావంతో కూడిన ఎరుక ఉంది. అంటే జ్ఞాపకం మాత్రమే ఉంది, జ్ఞాపక ప్రభావం ఉంది. ఇక్కడ దేహ ప్రభావం ఉంటుంది జాగృతంలో, నిద్రలో జ్ఞాపక ప్రభావం ఉంటుంది, సుషుప్తిలో జ్ఞాన ప్రభావం ఉంటుంది. అంతే ఈ మూడు అవస్థలు. దీపంతో పని లేదు అంటే దీపం వెలుగు, మనకి దీపం ఉన్నా కూడా దీపం వెలుగుతో చూడమే కాదు, అట్లా దీపం వెలుగుతో చూడము అంటే ఇక్కడ దీని అద్భుతమైన విషయం. ఎప్పుడైతే ఆత్మ యొక్క ఎరుక మీద జ్ఞాపకం ప్రభావం ఉంది అంటేనేమో దీపం లాంటిది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఆలోచన ద్వారా, దాన్ని ఆలోచన అంటున్నాగా, ఎరుక మీద జ్ఞాపక ప్రభావంతో జ్ఞానాన్ని శోధిస్తున్నంతకాలం దీపంతో శోధించటం లాంటిది. ఎరుక మీద జ్ఞాపకం లేకుండా, ప్రభావం లేకుండా ఉన్న ఆ శుద్ధ స్థితిలో ఉన్నది సూర్యరశ్మి లాంటిది. ఇక ఆలోచనతో పని లేదు. ఇప్పుడు ఆలోచనతో పని ఉంది కానీ ప్రయోజనం లేదు. అప్పుడు ఆలోచనతో పని లేదు, ప్రయోజనం లేదు, స్వయం ప్రకాశం అవుతుంది. ఇప్పుడు ఆలోచన ఉంది మనకి, బాహ్యంలో ఈ మనసు వల్ల అంటే ఎరుకకి గత ప్రభావం బాహ్య జీవనంలో ఉపయోగకారి, ప్రయోజనకారి. కానీ తను తాను తెలుసుకునే విషయంలో ఎరుక మీద జ్ఞాపకం ప్రభావం లేదు కదా, అంటే ఆలోచన యొక్క అవసరం లేదు కదా, అంటే అగ్గిపుల్లతో అంటే దీపంతో పని లేదు కదా. అంటే అర్థం ఏంటి? ఇక్కడేమో ఆలోచన అవసరం బాహ్య జీవనానికే, కానీ ఆలోచన అవసరం అంతర్ సౌందర్యాన్ని తెలుసుకోవటానికి అక్కడ ఆలోచన అడ్డు అవుతుంది. ఇక్కడ ఆలోచన అవసరమవుతుంది. ఇక్కడ ఆలోచన ఉపయోగం, ప్రయోజనం. ఇక్కడ ఆలోచన ఎరుకకి గత ప్రభావం బాహ్య జీవనంలో ప్రయోజనకారి, ఎరుకకి శుద్ధ గ్రహింపుకి గత ప్రభావం నిష్ప్రయోజనకారి అని తెలియటమే ప్రకాశమని. ఇక్కడ దీపం సూర్యుడు అనేది ఉదాహరణ. ఇప్పటిదాకా మనం ఏం చేస్తామంటే ఆలోచనలతోనే మన ధ్యానాన్ని మన జ్ఞానానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎంతకీ అంటే దీపం పెట్టుకొని జీవించడం లాంటిది. సూర్యప్రకాశంలో ఇంకో వేరే వస్తువు పెట్టుకోకర్లా, అది నీ పనికి సహకరిస్తుంది. ఇక్కడ నువ్వేమో ఇంకో పని చేసుకోని కానీ ఏదో మితమైన పని చేసుకుంటావు. ఎట్లాంటిదంటే దీపంలో పని మితంగా పని, సూర్యోదయంలో పని అపరిమితమైన పని. అది నువ్వు ఏం చేయగలవు దానికోసం, అది నీకు సహాయం చేసి. ఇక్కడ నువ్వు దీన్ని చేసుకొని కానీ చేసుకో, అది కూడా మితంగానే. అట్లానే ఆలోచనతో చేసుకునేది జీవనానికి కొంతవరకు దీపం లాంటిది, కానీ ఆలోచన పోయిన తర్వాత శుద్ధగ్రహింపుతో ఉన్నది సూర్యప్రకాశం లాంటిది. ఇంకా నువ్వేం చేయ, స్వయం ప్రకాశం. కళ్ళు తిప్పితే చాలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ కళ్ళు తిప్పితే అర్థమవుతుందా? తెలియట్లేదే. కళ్ళు తిప్పితే చాలు అంటే ఈ పరిణామాన్ని మొత్తాన్ని అర్థం చేసుకోమని. ఇప్పుడు చెప్పిందంతా ఏది పైన చెప్పారు? పైన చెప్పిన అంటే అంతర్ముఖమైన మనసు మాత్రమే తెలుసుకుంటుంది అని అంటేనే కళ్ళు తిప్పడం అని. కానీ కళ్ళు తిప్పితే చాలు అంటే అది అన్నమాట. కను తిప్పితే చాలు అని భగవాను. ఇవన్నీ భాష. మన భాష మళ్ళీ దూరం చేయకూడదు, భాష దగ్గర చేయకూడదు, దూరము చేయకూడదు. అది భాష. చూడండి, ఒక గురువు దగ్గర చేరిన తర్వాత ఆ గురువు మీద ఆదరభావం వ్యవహారికం, అది గౌరవభావం వ్యవహారికం మాత్రమే. కానీ అది అడ్డు కూడా అవుతుంది. ఎందుకంటే సంపూర్ణ గురుతత్వానికి, సర్వవ్యాపకమైన ఉన్న గురుతత్వానికి అది అడ్డే కూర్చుంటుంది. ఇవాళ మనకి వ్యవహారానికి ఉపయోగం తన గురువు ఎందు. అదే నా తల్లి అంటే నాకు గౌరవం అంటాం. కానీ అదే తల్లి ఏమిటో అర్థమైతే
ఏ పరస్త్రీని కూడా తల్లిగా భావిస్తాం, ఇతరులను కూడా తల్లి భావనే వస్తుంది. తల్లి ఏమిటో అర్థమైతే, తల్లి అర్థం కాని అంతకాలం తన తల్లి వరకు మితంగా ఏదో ఉండవచ్చు. అలానే గురువు మీద ఒక వ్యక్తికి ఆ గురువుతో సంబంధం, జన్మాంతర సంబంధం, దేహ ప్రారంభం వల్ల వచ్చిన గౌరవం మంచిదే, కానీ అది వ్యవహారికమే. కానీ ఆ గౌరవం అడ్డవుతుంది, దాన్ని ఆదరిస్తే అడ్డై కూర్చుంటుంది. అలా ఉండకూడదు. గురువు అనే తత్వాన్ని ఎదగాలి, ఇంకా ఎదగాలి. నా గురువే అంతటా ఉన్నారు, ఇన్ని గురువులు లేరు. గురువు అంటేనే గురువు బరువు కాకూడదంటే, గురువు బరువు తీయాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు గురువు బరువు అయితే ఎట్లా? ఇప్పుడు మనం వ్యవహారంలో కూడా గురుభావం ఉన్నా మనకి సామాన్య జీవనంలో సంప్రదాయం లోపించేటప్పటికీ గురువు దగ్గర కూడా మాటల్లో వ్యవహారాల్లో సంప్రదాయం కనపడదు. వచ్చిన సావది గురువు దగ్గర మాత్రమే పరిమితమైన సంప్రదాయం సమాజంలోనేమో అసభ్యంగా అయిపోయింది. సమాజంలో కూడా సరైన సంప్రదాయం గురువు దగ్గర కూడా సౌలభ్యం లేకుండా ఉపయోగం రాదు. అందుకనే ఇక్కడ బయట నీకు మర్యాద అలవాటు కాలేదు. గురువు దగ్గర కూడా మాట మనన ఉండదు. గురువు దగ్గర మాట మనన గురువుకు మాత్రమే పరిమితం చేస్తే సమాజం ఏమో అందరూ పురుగుల్లాగనో ఏదో ఎవరు అది ఇంకా ఎదగలేదన్న. ఇప్పుడు నేను హనుమాన్ చాలీసా చదివినంత మాత్రాన నేను ఉపాసకుడిని, సిద్ధుడిని, జ్ఞాన్ని కాదండి. ఆరంభం మాత్రమే అది. హనుమాన్ చాలీసా నిజంగా అర్థమైతే అప్పుడు దాని అప్పుడు సమాజానికి మొత్తానికి ఉపయోగం. అది కేవలం హనుమాన్ చాలీసా ఒక వ్యక్తిగతమైన వేష్టి ప్రయోజనం కాదు, అది సమాజానికి కూడా ఉపయోగం. అది అట్లాంటివి ఉన్నాయి. మన హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ అన్నీ కూడా అది దాని యొక్క తాత్పర్యం శుద్ధ మనసుకు ఉపయోగపడాలి. కన్ను తిప్పాలి. ఇప్పుడు భగవాన్ అన్నట్టుగా కన్ను తిప్పాలి అంటే అంతర్ముఖం చేయాలి, శుద్ధత కావాలి. శుద్ధత బయట అవసరమే, లోపల అవసరం. ఇళ్ళకి కానీ పండగ కాదు అంటే ఊరికి ప్రయత్నం చేస్తే పండగ ఎలా అవుతుంది? ప్రయత్నం కాదు కదా, దాన్ని అర్థం చేసుకోవాలి కదా. మీరు గ్రహింపు శుద్ధ మనసుకు సంబంధించి చేసిన విశ్లేషణ బాగుంది సార్. ఈ విశ్లేషణకు ముందు నాకు ఒక ప్రశ్న వచ్చింది. అది శుద్ధ మనసును గ్రహించడం గురించి, శుద్ధ మనసుగా ఉండటం గురించి గమనింపు, గ్రహింపు అనే రెండు సామర్థ్యాలు ఉన్నాయి కదా. గమనింపులో రికార్డింగ్ లేదు కాబట్టి అది శుద్ధ మనసు అనుకోవచ్చా? గమనింపు, గ్రహింపు లేని గమనింపు ఉంటుందా? గమనింపు అంటే అస్తిత్వంతో కూడిందని, కానీ గ్రహింపే ఆధారం. గమనింపు అంటే ఒక వ్యక్తిని ఆపాదించి చెప్పే మాట. గమనించడం అంటే విషయాన్ని ఆపాదించి చెప్పే మాట. గ్రహింపు ఉంటేనే దానికి యాడ్ అయింది, ఎడిషనల్ కర్తకర్మక్రియ యాడ్ అయిందే. కానీ గ్రహింపు అన్నది దాని స్వరూపం. అది లేకుండా ఎట్లాంటిది అంటే వెలుతురుంటే కానీ పనిచేయలేమంట. పనిచేయలేమన్నది కర్తకు సంబంధించిన విషయం. మీరు అనేది గమనింపు కర్తకు సంబంధించిన విషయం. గ్రహింపు ఏమో సహజత్వాన్ని, ఉనికికి సంబంధించిన. నువ్వు మీరేమో కర్తనే ఉన్నావు, ఉనికిని ఏకం చేయకండి, కానీ రెండు వేరు కాదు. అంటే పేర్లు పెట్టకుండా మీరు గమనిస్తూ ఉండలేరా అని కృష్ణమూర్తి గారు ఒకసారి అన్నారు. అది గ్రహింపే. పేర్లు పెట్టకుండా అంటే అస్తిత్వంతో కలిపి గ్రహింపుని అర్థం చేసుకోలేరా అని. మీరు ఎప్పుడు ఏం చేసినా ఒక వ్యక్తితో కలిపి ఆలోచిస్తారు, వ్యక్తితో కాకుండాను అని. వ్యక్తి ఎందుకు గ్రహింపుకి? ఇప్పుడు గ్రహింపు అంటే కేవలం మనిషిదేనా? చేమది కాదా? దోమది కాదా? అది దోమ ఎంత గ్రహింపు ఉంటుందో మీరు ఇట్లా లేపుతుండగానే మీ మనసుతో కూడా గ్రహిస్తుందేమో అనిపిస్తుంది, లేచి అవతల గడిపోదు. మరి దాని గ్రహింపు ఏంటి? చెట్లకు కూడా గ్రహింపు ఉందటండి, సద్గురువులు చెబుతారు, గురుదేవులు. చెట్టు కూడా గ్రహింపు ఉందట, అందుకనే ఎదుగుతాయిట. కాకపోతే మనసును ఇన్స్టింక్ట్ అది చాలా ఉన్నాయిలేండి. గమనింపు అంటే మీరు ఒక అస్తిత్వంతో కలిపి చెబితే గమనింపు అయింది. అస్తిత్వం అక్కర్ల గ్రహింపుకి. గ్రహింపు అనేది ఇప్పుడు నగకి బంగారానికి తేడా లాంటిది. నగ అంటే నగ, బంగారము అంటే దానికి రూపానికి ఆధారమైంది. గమనింపు అంటే అక్కడ విషయం ఉండొచ్చు, విషయం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, విషయం ఉండొచ్చు, విషయం ఉండొచ్చు. అది గమనింపు అయింది అంతే. విషయం లేకుండా గమనింపు ఉండదా? గ్రహింపు ఉండదా? అది లేకుండా చూడలేరని మనం ఎప్పుడు కూడా ఏ ఉదాహరణ తీసుకున్నా ఒకటే చెప్ప అద్భుతమైన ప్రశ్న ఇది. మనం ఏది
ఆధ్యాత్మిక ప్రయాణం కానీ లౌకికం కానీ ఏ ప్రయాణం చేసినా ఏ ఆలోచన చేసినా ఈ దేహాత్మ భావన అనే ఎరుకకి అస్తిత్వం లేకుండా ఆలోచించట్లేదండి. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది జ్ఞానానికి. అస్తిత్వం లేకుండా శుద్ధ గ్రహింపు అస్తిత్వంతో కలిపి ఉదాహరణ తీసుకొని మనం ఆలోచిస్తే జ్ఞానం ఎప్పటికి రాదు. చిత్రం అండి శ్రీకృష్ణమూర్తి గారి పాదాలకి ప్రణమిలు అద్భుతమైన మాటలు ఇవన్నీ కూడా. ఆత్మ అంటేనే మార్పు చెందంది, మార్పు చేయలేంది, ఉనికిని మీరు మార్పు చేయలేదు. ఇప్పుడు ఎరుక ఉంది, ఎరుక మార్పు చెందదు కదా, దేంతో కూడా ప్రభావితం కాదు. ఎరుక లేకుండా అసలు దేన్ని మీరు చేయలేరు. అంటే మార్పులు ఏమన్నా చేస్తే బయట చేయాల్సిందే, సత్య వస్తువుని ఏం చేయలేం కదా. మార్పు దేనికి సంబంధించింది? ఒక ఇడ్లీ వడ చేసినట్టు మీ దగ్గర ఉన్న పిండిని ఇడ్లీ చేయొచ్చు, వడ చేయొచ్చు, ఏదైనా మార్పు చేయొచ్చు భౌతికాన్ని. కానీ ఇది ఎరుకుతో కదా చేస్తున్నారు. ఇడ్లీ చేసినప్పుడు ఎరుకు ఇడ్లీగాను, వడ చేస్తే వడగాను మారదు. ఎరుకు ఎప్పుడు అట్లనే ఉంటుంది, ఉతల జరుగుతాయి. ఇప్పుడు మార్పు దేనికి సంబంధించింది? మంత్రానికా బాహ్యానికా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారు మాస్టారు, ఇప్పుడు మీకు సుమారుగా 50+ ఉన్నాయి. 50+లో ఎన్నో మార్పులు మీ మనసులో బయట ఎన్నో జరిగినాయి. కానీ మీ ఎరుకలో ఏమన్నా ఇంతవరకు మార్పు వచ్చిందా? ఎరుక ఎప్పుడు అలానే ఉందిగా, చిన్నతనం చంటి వయసు నుంచి. మరి దేంట్లో మార్పు వచ్చింది? ఏమన్నా మారిస్తే బయట మార్చి ఉండదు. మీరు ఎరుకను మార్చలేదుగా. ఎరుకను ఎప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా ఎరుకను మార్చే ప్రయత్నం చేశారు? అసలు అవసరమే రాదు. ఈ సృష్టిలో ఎవరు కూడా చివరికి చీమ కూడా తన ఎరుకను మార్చుకునే ప్రయత్నమే చేయదు. ఎందుకంటే అవసరం లేదు అసలు దానికి. అద్భుతమైన వస్తువు అది. కానీ ఏదైనా చేస్తే వీటికి చేయాలి. ఏదైనా వినియోగం కోసమో ఉపయోగం కోసమో ఇతరుల కోసం ఏదైనా చేస్తే చేయొచ్చు. ఏ పేర్లు పెట్టినా దానికి ఉత్తమమైన ఉద్దేశాలు ఉండవచ్చు. కానీ మీకు ఎరుకని మార్చవలసిన అవసరం ఇంతవరకు చూడండి. మీరు చింటి పిల్లవాడికి టీచింగ్ చేసేటప్పుడు కూడా వాడు ఎరుకను మార్చరు. మీరు వాడి బుద్ధిని మనసుని ఏమైనా మారుస్తారు? ఎరుక అట్లా. లేకపోతే అసలు ఎరుక ద్వారా బుద్ధి మనసు వ్యక్తం అయితే మీరు ఎరుకను ఏం సరి చేస్తారు? యువతలవేగా ఏమన్నా సరి చేస్తే ఎరుకను ఏం సరి చేస్తారు? ఇంతవరకు బహుశా ఏమన్నా విమానాలున్నో అందులో ఎలక్ట్రానిక్స్ సరి చేశారు, కానీ స్పేస్ని ఎవరు సరి చేసినట్టు నాకేం కనపడలేదు. బహుశా చరిత్రలో లేదు. మీరే తీసుకోండి ఉదాహరణ. మీ ఎరుకని మీరు ఏమన్నా ఎప్పుడన్నా సరి చేసుకునే ప్రయత్నం చేశారు? ఎరుకని మీ మనసు స్తబ్దంగా ఉండవచ్చు అని ఒకసారి విదిలించుకొని చేయవచ్చు, లేకపోతే బద్ధకంగా ఉండవచ్చు, లేకపోతే వేరే కొన్ని ప్రభావాలకు లోనే ఉండవచ్చు మీ మనసు. కానీ ఎరుక అలానే ఉంది. ఎరుకని మీరు ఎప్పుడు ఇంతవరకు పుట్టి పెరిగిన తర్వాత ఒక్కటే ప్రశ్న, మీ ఎరుకని మీరు ఎప్పుడన్నా సరి చేసే ప్రయత్నం చేశారా? ఎరిగిన దాన్ని సరి చేస్తారు, ఎరుకని కాదు కదా. ఈ భేదం అర్థమైందా? ఎవరిదైనా సరే, మీదే కాదు, ఎవరిదన్నా ఎరుకని మీరు సరిచేసే ప్రయత్నం చేస్తారు, దాన్ని ఏం మారుస్తారు? మహా అయితే ఒక సింహం కానీ ఒకటి మీ వైపు చూస్తుంటే దాన్ని ఏం మార్చే ప్రయత్నం చేస్తారు? ఎరుకని మీరు చేయలేరు. ఎరుకని అసలు మీరు ఏమీ చేయలేరు. ఎందుకు? మీ ఎరుకని మీరు ఏం చేయలేనప్పుడు అసలు ఎరుకకి ఇంకొక మాట, ఎరుక నిష్కల్మషమైంది, నిష్ప్రభావమైంది, కానీ నిష్ప్రయోజనమైంది కాదండి. సర్వసమర్థవంతం, పవిత్రం అది. దాన్ని ఎందుకు సరి చేస్తారు? ఎరుకని సరి చేస్తుండగా కూడా అప్పటికి ఎరుకే అక్కడే ఉంటుంది. మీ నీడను ఊడ్చినట్టుగా అంటారు భగవాన్. మరి మీ ఎరుకని సరి చేయాలన్నా కానీ ఎరుకు ఉండాలి. ఎరుకు లేకుండా ఎరుకను ఎలా సరి చేస్తారు? ఒకవేళ సరి చేయాలంటే సరి చేయబడేది మళ్ళా ఎరుకను సరి చేయలేమని ఎరుగిన రోజున ఎరుక జోలికి వెళ్ళరు. అదే నిజమైన ఎరుక, అది పూర్ణత. బహుశా అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు ఓ పిల్లాడు ఉన్నాడు, మీ అబ్బాయి ఉన్నాడు, వాడికి చదువు నేర్పాలి. అబ్బాయి నాన్న ట్యూషన్ టైం అయింది, బడికి వెళ్ళాలి, లేపుతారు, ఎరుక వస్తుంది. ఇక వాడికి బుద్ధి నేర్పాలి, మంచి నేర్పాలి, అది యువతలు. ఎరుకకి ఏం చేయదు. ఎరుక వచ్చాక అది ఒక పవిత్రమైన వస్తువు అండి. అది మూల వస్తువు, అది బంగారం లాంటిది, నగ లాంటిది కాదు. రవి గారు, మోడల్ కాదండి. మీరు ఈ కొటేషన్ వినగానే
దాన్ని మూలంలో చూసి చెప్పారు. ఆ, అలాంటి రీడర్స్ చదివేటప్పుడు ఆ ఒక్క పాయింట్, ఆ ఒక్క పదం కూడా ఇందులో యాడ్ చేస్తే అసలు ఆ సందేహం వచ్చింది కాదు. ఇక్కడ సమూలమైన మార్పు ఆలోచన రంగం వెలుపల మాత్రమే జరుగుతుంది, లోపల కాదు అన్నారు. సమూలమైన మార్పు, సమూలమైన మార్పు అంటే అర్థమైంది. నిజంగా బయట కూడా జరగదు, కానీ బయట దాన్ని ఆధారం చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అది సమూలమైన మార్పు అంటే. ఇక్కడ అద్భుతమైన మాట శ్రీకృష్ణమూర్తి గారు వాడింది. భగవాన్ కూడా చెబుతారు, నువ్వు అర్థం చేసుకో, ప్రపంచం బాగా అవుతుంది. అది ప్రయోజనకారంట. ఒక జ్ఞాని వల్ల సమస్త విశ్వానికి, లోకాలకు కూడా ప్రయోజనం అంటారు. అది ఆ మాట. సమూలమైన మార్పు. ఇప్పుడు బయట చూడండి అంత లోపభూయిష్టంగా ఉందో, ప్రపంచం అంత అల్లకల్లోలంగా ఉంది, సమాజం బాగాలేదు, అంత బాధలు, భయాలు. అట్లా ఇక్కడ ఎప్పుడైతే లోపల మార్పు లేదని తెలిస్తే, మీకు సత్యం అర్థమైతే, మీ జ్ఞానం ఏమవుతుందని సమూలమైన బయట కూడా మార్పు తీసుకొస్తుంది. నిజంగా భౌతికమైన మార్పు కాదు. ఇప్పుడు చూడండి టెక్నాలజీలో ఎన్ని రకాలుగా మార్పులకు లోనై వస్తుందో. నేను వచ్చిన ఫోన్ ఇవాళ రావట్లేదు, ఫ్యాషన్ కూడా అలానే ఉంది. మరి ఈ ఫ్యాషన్ ఇవాళ చేసిన వస్తువు రేపు ఇంకొకరికి ఉపయోగపడుతుంది లేదు కదా. కానీ జ్ఞానం మాత్రం అలా కాదు. అద్భుతం. చూడండి ఏం జరుగుతుందో పరిణామం. అందుకనే ఏమవుతుంది అసలు మన భయానికి కారణం కూడా రవి గారు ఇందాక చెప్పా, ఎరుక అనేటువంటి శుద్ధ గ్రహింపు మీద జ్ఞాపక ప్రభావం అంతఃచేతనలో అంటే వాసనగా మారినప్పుడు ఇక అసలు ప్రత్యేక భయం తెచ్చుకోగలరు. ప్రతి పనిలో భయం కనపడుతుంది, బాధ కనపడుతుంది. అది చివరికి మీ గ్రహింపుని జ్ఞాపకం లేకుండా చూసినప్పుడు మాత్రమే సమూలంగా భయనాశనం జరుగుతుంది, కామవాసన పోతుంది. కానీ అప్పటిదాకా అసలు ఈ రోగంతో, ఈ దేహాత్మ భావన అంటే గత ప్రభావం, జ్ఞాపక ప్రభావం, కాల ప్రభావం కలిగిన ఎరుకతో మీరు ఏ మార్పుని మీరు కోరలేరు. కాలంలో సాధ్యం కాదనే విషయం మీకు అర్థమైంది. సానికి భయానికి కారణం వాసనే, టెండెన్సీ. అది ఎట్లా బాగా పాతుకుపోయిన లక్షణం. అది దేహము నేను అనే పాతుకుపోయింది, ఎరుక నేను అంటాక మీరు భయపడటానికి వెళ్ళలేదు. అంటే భయం ఉండదా జ్ఞానులకి మీరు అడుగుతారు. చూడండి ఏముందో, మీరు జ్ఞానిగా చూడండి. నేను ఎవరో అంటున్నా, కృష్ణమూర్తి గారిని భగవాన్ అర్థం చేసుకోవటం. అసలు కృష్ణమూర్తి గారిని భగవాన్ని కాదు, ముందు మనం అర్థమైతే అసలు వాళ్ళు ఇతరుల గురించి అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇతరం ఏముంది అర్థం చేసుకోవటానికి? ఇతరం ఏముందని అర్థం చేసుకోవటానికి? అర్థం చేసుకునే ప్రయత్నంలో చూడండి మనమంతా కూడా ఈ ఆయుర్దాయం అంతా కూడా భయంతో, బాధతో కాలక్షేపమే అవుతుంది. ఈ రోగం అట్లాంటి, ఈ దేహాత్మ భావన, దేహాత్మ బాడీ కాన్షియస్, అది ఒక జబ్బు కాన్షియస్కి. అది ఎట్లాంటిదంటే ఆవరించుకున్న అది వైరస్. అది పోవాలి. అది ఎరుగుతూ పోతుంది, ఎరిగితే పోతుంది. ఎరుకకున్న భయం ఎరుగుతూ ఎరిగితే పోతుంది. అదే కనుతిప్పమంటారు భగవాన్. మీకు అర్థమైందా? సమూలమైన మార్పు అన్నది అది పెద్ద మాట. సమూలమైన మార్పు అంటే మీకు అప్పుడు తెలుస్తుంది. మీరు జ్ఞానాన్ని అడగని బాగానే ఉంది అంటారు. లోకం పని భగవాన్ అడిగితే తన పని తాను ఈశ్వరుడు చూసుకుంటాడే, మీకెందుకు, మీరు ముందు మిమ్మల్ని మీరు చూసుకున్నాడు. ఇట్లాంటివన్నీ వస్తాయి. అట్లా ఇప్పుడే మనం మహా అయితే మీరు ఏదో కొద్దిగా అటు ఇటు ఏదో చేస్తారు, మార్పు ఇంకోళ్ళు మళ్ళీ దాన్ని సరి చేస్తారు, జరిపేస్తారు. సర్దుబాటు అంతే. సర్దుబాటు పరిష్కారం కాదు కదా, శాశ్వత పరిష్కారం కాదు సర్దుబాటు. సర్దుబాటు ఎప్పటికైనా నేను ఎడబాటు చేసేది. బాగా తెలియాలి విషయం. అర్థమైందా? మూర్తి గారి మాట ఒకటి, కొత్తది అన్నప్పుడు దానిలో పాతది దాగి ఉంది చూసావా? అలాగే పాతది అన్నప్పుడు కొత్తగానే మొదలు పెట్టావు, అది చూస్తున్నావా? ఈ శబ్దాల గారడి నుండి దూరంగా ఉండటం తెలుసుకో. అదే ఆయన కొంచెం కన్ఫ్యూజన్. కొత్తది అన్నారు. కొత్తది అని అనగానే ఒక పాత వస్తువు మీకు అప్పటికే ఉందిగా, ఇది పాతది అన్నారు. ఏదో కొత్త అంటే ఒక గత జ్ఞాపకమే కదా. జాగ్రత్తగా చూస్తే మీ ఎరుకకి అన్ని పాత వేరే గత. ఇప్పుడు రెండే ఉన్నాయి, ఒకటి ఎరుక, రెండు జ్ఞాపకం. జ్ఞాపకం ఎప్పుడు పాతదే, ఎరుక ఎప్పుడు కొత్తది అంటానికైతే వీల్లేదు. ఇది చూడమంటున్నారు ఆయన.
బయట వస్తువులంతా కూడా మీరు పోలిక లేకుండా కొత్తది పాతది అని అంటారు, అప్పటికే దాని ఉనికి ఉంది, కొత్తది పాతది అన్నారు. చివరికి ఈ కవి ప్రపంచంలో అయితే కొత్త కొత్త లోకము, కొత్త ప్రపంచం అంటారు. కొత్త ప్రపంచం అంటే అర్థం ఏంటి? అప్పటికే ఉన్నదే కదా. కొత్త అంటే దేన్నో మార్పుకు లోనైంది అని. మార్పులకు లోను కాంది కొత్తది కాదు, పాతది కాదు, అది సనాతనము అని. కొత్తది పాతది కాంది సనాతనం, అది అదే ఉనికి. అట్లా పాతది అన్నప్పుడు కొత్తగా మొదలు పెట్టావు చూస్తున్నావా అంటున్నారు. అదే పాతది అన్నప్పుడు కొత్తగా మొదలు పెట్టావు అంటే మళ్ళీ పునరావృతం అవుతుంది పాత దాని వైపు. మీరు మళ్ళా పదే పదే జ్ఞాపకాల్లో తిరుగుతున్నారని చెబుతున్నారు, పదే పదే గతంలోకి కొనసాగుతున్నారు. కానీ కొత్తదని చెప్పినా మళ్ళీ పాత దానికి ఇవాళ ఫ్రెష్గా ఫ్రెష్ అంటంలో పాతది లేదా? పచ్చ అన్ని వినియోగం అంతా పాతదేగా, అది కొత్త దాంట్లోనే పాత దాంట్లో వెళుతున్నామని. అసలు ఎరుకే ఎప్పుడు సనాతనం అయితే మీరు ఏదన్నా అనండి జీవనంలో పాత దాంట్లోకి తిరిగి నిత్య నూతనమైంది. అది ఒక్కటే మౌనమే నిత్య నూతనం. బాగా గుర్తు పెట్టుకో, ఒక మౌనము ఏకాంతం మాత్రమే నిత్య నూతనమైనవి. ఇంకా అసలు కొత్తదనం అంటే ఏంటో తెలుసుకోమంటున్నాను. కొత్తదనం అంటే అర్థం ఏమిటంటే, తెలుసుకోమంటే అర్థం ఏంటంటే తెలుసుకునేది అని. తెలుసుకుంటుందో అది ఎప్పుడు కొత్తదే అని. ఆలోచన ఏమో పాతది చేస్తుంటుంది, తెలుసుకునేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఏదైతే తెలుసుకుంటుందో అది ఎప్పుడు కొత్తదే. అది వారనేది. చూచేవాడిని చూడంటారుగా, ఇంకో మాటలో చెబుతారు. ఎప్పుడు జ్ఞాని పాత మాటలు వాడరు, చూచేదాన్ని చూడనేది ఇది, అది ఎప్పుడు కొత్తదే. ఇప్పుడు చూడండి, మీరు స్కూటర్ మీద పోతున్నారు, మీ మనవుడు ఒళ్ళో ఉన్నాడు, వాడికి అంతా కొత్తదే. ఇది మీకు పాత బజారే, పాత ఊరే, పాత ఇదే. వాడు ఇప్పుడు కొత్తది, రేపు మళ్ళీ వాడికి అది పాతది. కానీ ఎరుకకి అందరికీ అది ఎప్పుడు కొత్తదే కాదు, పాతది కాదు, ఉన్నదేదో ఉంది. అది దీన్ని ఆశ్రయించుకొని కొత్త పాత ఎప్పుడు కూడా ఉన్న ఎరుకని ఆశ్రయించుకొని తిరగవలసింది. దాన్ని చూడు అని అంటున్నా. మేకింగ్ కదా, మేకింగ్ ఎప్పుడు ఓల్డే. మేకింగ్, థింకింగ్, ఈ మైండ్ యొక్క సమస్త చర్యలు కూడా గతాన్ని ఆసరా చేసుకొని కదిలే కదలికలన్నీ కూడా అవి పాత చింతకాయ పచ్చడి. అందుకనే చింతకాయ, పాత చింతకాయ. మీకు చింతకాయలు పాతవే, కొత్త ఖాత అయి ఉండవచ్చు, కానీ చింతకాయలు మీకు పాతవే. కానీ ఒక చంటి పిల్లవాడిని తీసుకెళ్తే అప్పుడు ఆ చుట్టూ చూస్తున్న వాడికి అది కొత్తది. అంటే అర్థం ఏమిటంటే గత ప్రాభవం లేని ఒకానొక ఎరుక ఏదైతే ఉందో ఎప్పుడు అది వాడికి సంతోషాన్ని, శాంతిని, ధ్యానాన్ని ఇవ్వగలిగింది గతక ప్రభావం లేని ఎరుకతోటే సాధ్యమవుతుందని అంటారు. జ్ఞానులు అంతే చెబుతారు. మీరు చూడవచ్చు ఇవన్నీ, పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చూస్తుంటే ఇవి అర్థమవుతాయి. పాత కొత్త మీ ఆలోచనలో ఉంది కానీ ఎరుక కాదుగా, వాడి గత జ్ఞాపకాలు లేవు. మరి అందుకనే నేను నిసర్గదత్త స్వామి చెప్పినట్టు ఈ జబ్బు ఉందండి, ఈ దేహం నేననేది వచ్చే జన్మలో ఆడదైతుంది, మొగదైతుంది. ఎప్పటికైనా అది భావం అదే కదా. కానీ ఈ రోగం ఏమిటి, ఎరుక ఏమిటి? రోగం అంటే ఎరుక యొక్క స్వరూపం అర్థం కాకపోతే, అసలు దేహం నేనన్న ఒక భావం వస్తే, అంటే ఎరుకకి దేహ సంబంధం రాగానే ఆలోచన అనే ఒక లక్షణం వస్తుంది, గుణం వస్తుంది. ఆలోచన అనే ఒక గుణం వస్తే సమస్త ప్రపంచం అందులో ఇమిడిపోతుందండి. ఆలోచనలోనే సమస్త దుఃఖము ఉంది, ఆలోచనలోనే సమస్త దుఃఖము ఇమిడి ఉంది. ఇవన్నీ కూడా పరిణామంలోనే, ఎరుకలో లేవు. ఎరుకకి దేహ సంబంధం రాగానే దేహాత్మ భావన వస్తుంది, అదే ఆలోచన. ఆలోచన ఒకటి రాగానే దానికి జబ్బు రావచ్చు, రోగం రావచ్చు. చూడండి, మెలకు రాగానే మీకు జబ్బు వస్తుందో, ఏమొస్తుందో, ఆరోగ్యం వస్తుందో,
సంపద వస్తుందో దుర్భిక్షం వస్తుందో, ఏమన్నీ ఆలోచన అనే ఒక చిన్న చిన్న లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కల్పించేది ఎంత దుఃఖభరితమైందో. జబ్బు అంటే, రోగము అంటే ఉందా లేదా? రోగం ఉందా లేదా? ఉంటే నిద్రలో ఏది? లేచుంటే వచ్చింది అయితే మరి అప్పుడు లేని? మరి ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇదంతా బాగా చెప్పారు. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారికి ప్రణమిలితూ శ్రీ శివానంద భగవానుల వారికి నమస్కరిస్తూ శ్రీ గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.